ఈ మష్రూమ్స్ కర్రీ టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మష్రూమ్స్ కర్రీ అండి ఈరోజు చేస్తున్నాను. నూనె వేయాలండి, మసాలా ఉల్లిగడ్డ పేస్ట్ చేశాను. ఇదిగో మష్రూమ్స్ వేయించుకోవాలి దీంట్లో. ఇది ఉల్లిగడ్డ పేస్టు రెండు పక్కలు వేస్తే తొందరగా అవుతుందని, చాలా నూనె పడుతుందేమో వీడియోకి. ఇందులో మష్రూమ్స్ వేసి వేయించుకోవాలండి. బాగా ఫ్రై రోస్ట్ వేయించుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం జీలకర్ర వేయాలి, ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిగడ్డ పేస్ట్ అలా టమాటా పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ముందు ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలా, అల్లం వెల్లిగడ్డ వేయాలా, తర్వాత టమాటా పేస్ట్, మష్రూమ్స్ నూనెలో వేయించుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ, రెండు పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి కలపాల. నూనె మష్రూమ్స్లో వేసి కలుపుకున్నాను. నేను నూనె సరిపోతలేదు, నూనె చూడండి చేతులు రావు నాకు. ఇలా చూడండి మష్రూమ్స్ వేయించి పెట్టాను ఇలాగా. ఆ మష్రూమ్స్ కూరలో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయాలా. ఇప్పుడు ఇది వేసేయాల మష్రూమ్స్ వేసేస్తే ఇంట్లో కూడా నూనె ఉంది, ఇది కూడా నూనెలో ఫ్రై అవ్వాలి. ఎంత పెద్దవి పోసానో ఇప్పుడు చూడండి ఎంత చిన్నవి అయిపోయినాయి కదా. చూడండి పెద్దవి పోసాను. మష్రూమ్స్ ఎలా అవుతుందో దీంట్లో కారం వేయాలి, ధనియాల పొడి వేయాలి. ఎంత నూనె వేసినా చూసా నూనె కనిపించలేదు. ఇందులో 5-6 గంటలు వేసిన నూనె కనిపిస్తలేదు. ఇలాంటి కూరలు చేస్తే నూనె అంతా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 2 గంటలు పోసింది. 5-6 గంటలు ఏదో 8 గంటలు. ఇప్పుడు టమాటా వేయాలండి. టమాటా జ్యూస్ ఇది ఉడికితే కమ్మగా ఉంటుంది కర్రీ. తర్వాత కొంచెం వాటర్ వేయాలి. టమాటా మగ్గక ముందే నీళ్ళు పోస్తే కర్రీ బాగోదు. చూపిస్తాను అది కూడా ఎలా వస్తుందో. హాయ్ అండి, మీకు ఒకటి తెలుసా, ఇన్ని వేసాను, ఉప్పు వేయలేదు నేను. ఉప్పు వేయకపోతే ఏమన్నా బాగుంటుందండి కర్రీ? అసలు ఉప్పు వేయలేదు నేను. చూసారా ఎట్లుందో నా మైండ్. నేను చెప్పలేదు, ఎప్పుడైనా నేను ఏమైనా చేస్తుంటే అన్నీ మర్చిపోతాను. మష్రూమ్స్ లోపల నల్లగా ఉంటుంది కదండి, అది క్లీనింగ్ చేయాలా. అది క్లీనింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇది నూనె బాగా తేలాలా, అప్పుడు దీనికి కావాల్సినవన్నీ మళ్ళీ వేయాలా. చూడండి ఇప్పుడు నూనె ఎంత బాగా తేలుతుందో. ఈ నూనె తేలేటప్పుడు కొద్దిగా గరం మసాలా వేయాలా. గరం మసాలా అంటే మనం ఇట్లాంటి మసాలా కర్రీ చేసినప్పుడు ఇట్లా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇలాగే వేస్తానండి గరం మసాలా. మీరు ఎలా వేస్తారో చెప్పండి. నేను ఇందాక మష్రూమ్స్ దీంట్లో నూనె పోసి వేయించా కదా, ఇందులో నూనె ఉంటుంది. కొంచెం వాటర్ వేడి చేసి పోయాలండి. వేడి చేసి పోస్తే మన కర్రీకి టేస్ట్గా ఉంటుంది, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది కర్రీ. మనం టమాటా ఇవన్నీ జ్యూస్ చేసాం కదా, అందుకని ఇవన్నీ మనం ఇలా మంచిగా వస్తుందండి కర్రీ. మీరు ఎలా చేసుకుంటారో మష్రూమ్స్ కర్రీ కామెంట్స్ పెట్టండి. నాకైతే ఇలాగే చేయను వచ్చు. ఫస్ట్ అయితే నాకు మష్రూమ్ చేయని రాదు. ఈ వీడియోలో వీటిలో చూసి నేను మష్రూమ్స్ కర్రీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలా చేయాలని మష్రూమ్స్ క్లీనింగ్ కూడా పెట్టాను. అది చూడండి, ఇది చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేయాలా. చూసారా, కొత్తిమీర వేస్తే మంచిగా ఉడుకుతుందండి. ఇంకా ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత ఇది మనం కొంచెం 2 నిమిషాలు ఇలా చూడండి ఎలా ఉడుకుతుంది. బాగుంది కదా. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలండి. ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు ఎడిటింగ్ చేస్తే బాగుంటుంది. నాకు ఎడిటింగ్ చేయని రాదు కదా, ఏదో వాయిస్తో మెసేజ్ అడుగుతున్నాను. ఆ వాయిస్ మెసేజ్తో ఇది మష్రూమ్స్ కర్రీ, టమాటా పప్పు అని వస్తుంది. అవి మాత్రం పెడుతున్నాను. నాకు రాయడం రాదు కదా, అందుకని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.